హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ బిజీగా, ఫెస్టివల్ సీజన్, మ్యారేజ్ సీజన్ దగ్గరలో ఉంది కాబట్టి బిజీ ఉన్నామండి. స్టాక్ మోడల్స్ కూడా అన్ని న్యూ మోడల్స్ వచ్చేసినాయి, ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఎప్పుడెప్పుడు వచ్చినట్టు ఓపెన్ చేసేసి సేల్ చేసేస్తున్నాము. అలాగే ఆన్లైన్ వాళ్ళు కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నారండి. ఆన్లైన్ ఆఫ్లైన్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకొకటి, శారీస్ బిజినెస్ చేయటం అనేది అంత ఈజీ కాదండి. చాలా రిస్క్తో కూడుకున్నది. అయినా కూడా నాకు మంచి కస్టమర్స్ ఉండి ఇన్ని సంవత్సరాలు వాళ్ళందరూ మంచి సపోర్ట్ చేస్తున్నందుకు చేయగలుగుతున్నాను. కానీ కొంతమంది మాత్రము వాళ్ళ ప్రాబ్లమ్స్తో నాకు బిల్స్ నిలబెట్టేసి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఎవ్వరూ ఏమనుకోవద్దండి, ఎందుకంటే ఇదంతా లక్షలతో కూడుకున్నది కాబట్టి కొంచెం టైం అంటే సపోర్ట్ చేయగలను, కానీ చాలా టైం అంటే నేను కూడా సపోర్ట్ చేయలేను. ఎందుకంటే ఈ శారీసు బిజినెస్ చేయడం, కలెక్ట్ చేయడం, న్యూ మోడల్స్ కస్టమర్స్కి అందించడం, ఇదంతా ఒక పెద్ద టాస్క్ అండి. వాళ్ళు చాలా చీరలకి చాలా లాభాలు వేసుకుని అమ్మేస్తారు, డబుల్ ప్రాఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అపోహలు మాత్రమేనండి. ఏదైనా ఎవరికి వాళ్ళు ఓన్గా వినడం వేరు, అది పర్సనల్గా చేసి దానిలో సాధక బాధకాలు అనుభవిస్తే అది తెలుస్తుందండి. ఊరికే అనడం ఈజీ కాబట్టి ఏది ఈజీగా చేయలేము, ఈజీగా మనీ కూడా రాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ తెచ్చి అమ్మడం ఒక ఎత్తు, కస్టమర్స్కి అన్ని డిజైన్స్ చేసి స్టిచ్చింగ్స్ చేసి అందించడం కూడా పెద్ద టాస్క్ అండి. అదొకటి, ఏది కూడా మనీ ఈజీగా రాదండి, వస్తే అది నిలవదు. అదొక్కటే కాన్సెప్ట్. అందుకోసమే ఎవరైనా కష్టపడిన దానికోసమే ఎదురు చూస్తూ ఉంటాము. అంతే అండి. నాకు ఇంతవరకు కస్టమర్స్ అందరూ మంచి సపోర్ట్ చేస్తున్నందుకు నేను ఏదైనా కష్టపడగలుగుతున్నాను. ఓకే అండి, అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. మరి వీడియో లెంతీ అయిపోతుంది, కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ ఇది చేయండి, ఎందుకంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి. నాన్ లోకల్ వాళ్ళు అయితే ఫెస్టివల్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఏ రోజు ఆ రోజు బుక్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ అందరికీ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.